హాయ్, అందరూ బాగున్నారా? వీడియో నేను చెప్తున్నాను, లైక్ చేసుకోండి అందరూ. మా మరదలే పెడుతుంది, మా మేనగోళ్ళు మరదలు. ఓకేనా? లైక్ చేయండి కొంచెం. దానికి పంపిస్తున్నాను నేను తీసి, అది పెడుతుంది. లైక్ చేయండి కొంచెం, కష్టపడి తీస్తున్నాము. ఏదో ఒకటి తెలిసింది. మా పెద్దలు ఈరోజు చెప్తున్నాను, మా పెద్దవారు, మా తాతలు గురించి చెప్తున్నాను. ఆరిల్లి అయ్యప్ప అంటే మా తాత నాన్న. ఆరిల్లి అయ్యప్ప కొడుకులు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు వచ్చి ఆరిల్లి తవిటియ్య పెద్దవాడు, రెండోవాడు ఆరిల్లి ఆదియ్య మా తాత, ఆరిల్లి చెమ్మన్న చిన్న తాత ఆయన. ఇలా ముగ్గురు అందములు. ఇలా ముగ్గురికి వచ్చి కొడుకులు ఎలా అంటే ఆరిల్లి తవిటికి ఎలా అంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కొడుకులు. ఆరిల్లి ఆదికి రెండో తాత ఆయన. అది ఎలా అంటే రెండో తాత అంటే మా నాన్న కన్నా అతను మా తాత. అతనికి ఎలా అంటే విష్ణు బ్రహ్మ మహేశ్వరులు ముగ్గురు కొడుకులు మా తాతకి. చింతాతకి వచ్చి ఎలా అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కొడుకులు ఆయనకి. చూడండి ఎలా ఉందో మా ఫ్యామిలీలో, మా ఆర్యుల ఫ్యామిలీలో ఎంత బాగుంది ఇది. కృష్ణుడు బలరాముడు, నెక్స్ట్ విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు, నెక్స్ట్ రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఎంత బాగుందో చెప్పడానికే నాకు ఆనందం ఆగట్లే. మా తండ్రుల గురించి అంత బాగుంది, చాలా బాగుంది కదా. అలా ఉంది మా ఫ్యామిలీ, మా తండ్రులు వాళ్ళు. అంటే తల్లిదండ్రులు దేవుళ్ళు అంటారు కదా, అందుకని తల్లిదండ్రులు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు పూజించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ ఏమంటే ఇది మా తాత. అంటే మా తాత ఆరిల్లి ఆదియ్య, ఆరిల్లి తవిటియ్య, ఆరిల్లి చెమ్మన్న. ఇలా వాళ్ళ పెద్దవాళ్ళు తలుచుకోవడంలో తప్పులేదు కదా. పెద్దవాళ్ళు తలుచుకోవాలి ఎప్పుడు. పెద్దవాళ్ళు తలుచుకుంటే మంచిది మనకి. పూర్వీకులు తలుచుకుంటే, అమావాస్యకి తలుచుకుంటే ఇంకా చాలా మంచిది. అమావాస్య రోజు పెద్దవాళ్ళు తలుచుకొని ఏదైనా కాకి ఆహారం పెట్టడం ఇలాంటివి చేస్తే చాలా మంచిది. పెద్దవాళ్ళు తలుచుకొని కాకి రూపంలో వచ్చి మన పెట్టేది తింటారని ఒక నమ్మకం. అలాగా నమ్మకం చాలా బాగుంటుంది, మంచిది. పెద్దవాళ్ళు తలుచుకుంటే పూర్వీకులు తలుచుకోవాలి ఎవరైనా. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టి మనం వచ్చాం, మరి వాళ్ళ మర్చిపోతే మనం ఇంకెందుకు, అందుకని తలుచుకుంటే మంచిది. సరే, అదే ఓకే, ఇంతవరకు ఓకే. సరే, ఈడు ఏంటి ఇలా తినేస్తున్నాడు అని అనుకోకండి, పెద్దలు తలుచుకోండి ఏంటి. అలాగే నాకు చిన్న పాటలు అంటే ప్రాణం. మా వాళ్ళంతా ఏంటి పిచ్చోళ్ళ పాటలు అవి పెడుతున్నారు అనేసి అనుకుంటున్నారు. పాటలు అంటే అన్నమయ్య ఉన్నారు, అన్నమయ్యకి కీర్తనలు అంటే ఇష్టం. వెంకటేశ్వర స్వామి మీద అనేక కీర్తనలు పాడాడు, బోల్డ్ కీర్తనలు. చూడండి ఒకసారి, వెంకటేశ్వర స్వామి మీద ఎన్ని కీర్తనలు పాడాడు. లాస్ట్లో ఒక కీర్తన ఉంటుందండి, అసలు నాకైతే ఆ కీర్తన ఎన్ని సార్లైనా అనిపిస్తుంది. మీరు విన్నారో లేదో తెలియదు కానీ, ఎంత కీర్తన. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిచోటు ఒకటే, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే, తందనానా భలే తందనాన. ఎలా కీర్తన అండి అది. ఇప్పుడు అవన్నీ ఎవరంటారంటే బరకంపట్టు బామబల్లు ఈ నేర్చుకుంటా అంటే సప్పలు కొట్టేస్తే డ్యాన్సులు వేసేస్తారు. ఏంటి ఇలాంటి కీర్తనలన్నీ ఎవరు వినరు. అన్నమయ్య కీర్తనలో ఏంటి, వెంకటేశ్వర స్వామి కీర్తనలో, లేకపోతే రాముడి కీర్తనలు ఇప్పుడు ఎవరు వింటున్నారు. ఈ పేసలు మారిపోయింది అంతా. ఇప్పుడు అంత వేగంగా పరిగెడుతుంది కాలం. ఈ పిల్లలకి అసలు చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు వినట్లేదు, ఏం చెప్పిరా, మనం చెప్పింది ఏమి వినరు. వాళ్ళైతే మాత్రం వాళ్ళదే. ఏంటి చెప్పింది ఇంటే కదా, కాలం మారిపోతుంది. మరి వినరు. వాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు ఇలాగ ఉన్నారు, వాళ్ళు అలాగే వెళ్తున్నారు. వీళ్ళు డబ్బు. ఈ డబ్బు ఏదో ఒటికెళ్ళిపోయినట్టు చచ్చినప్పుడు. ఏం ఒటికెళ్ళిపోతే అలెగ్జాండర్ చచ్చిపోయాడు, మన దేశాన్ని వేయలేడు. అలెగ్జాండర్ చచ్చిపోయాడు, 2 సేలు మీదకి వెళ్ళి ఆకాశానికి చూపించి తీసుకుని వెళ్ళిపోనరు. ఏటి లేదు. ఆకాశానికి ఎందుకు చూపించారు 2 సేలు? ఈ 2 సేలు ఏం ఒటికెళ్ళదని. అది తెలుసుకోవడం లేదు ఎవరును. డబ్బు సంపాదనే ఉన్నారు ఎన్ని టైము. ఇదే పని సంపాదించాలి. డబ్బు సంపాదించకూడదు తప్పని చెప్పట్లేదు నేను. సంపాదించాలి, ఫ్యామిలీని కాపాడాలి. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, వ్యవసాయాలకు కాదు కదా.
పెళ్ళి చేసుకున్నాం, పిల్లలకి అంటున్నాం. అందుకని డబ్బు సంపాదించాలి, బాగా ఉండాలి. కొంచెం ఫ్యామిలీకి తగ్గట్టు డబ్బు సంపాదించుకుని అలాగా జరిగిన దాంట్లో వెళ్ళాలి. ఆశకి అంతేముందండి, ఎంతైనా రావచ్చు. బంగారం ఏదైనా సంపాదించవచ్చు. కానీ దాని ఇదిలో దానికి ఉండాలి, మనకు ఒక ఇది అనేది ఉండాలి. అంతే ఇదంతా ఎందుకు పిచ్చోళ్ళకి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటారేమో మళ్ళీ మా వాళ్ళు అంటారులే వీడియో చూసి, ఏంటి నసా అనేసి. ఏంటి ఒరే బాబు, నసరాస అనుకోకండి, మీ గురించి చెప్తున్నాను. మీ తాతలు తలుసుకోండి. ఏంటి మీ తాతలు ఎవరో, మీ తాతలు తలుసుకోండి, మీ పూర్వీకులు తలుసుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఏంటి వీడియో చూసిన వాళ్ళందరూ ఏంటి నస అనుకోకండి, నన్ను తిట్టుకోకండి. దయచేసి మీ తాతల్ని అందరినీ తలుసుకోండి. మీ తండ్రులకి గౌరవించండి. ఏంటి వీడియో చూసిన వాళ్ళు అంతా బాగానే ఉంటుంది. ఎక్కడేంటి చూస్తున్నాం అనుకుంటున్నారా? అయ్యో సేగూడ ముక్కలు తింటున్నాం. ఉదయం పని చేసి వచ్చాం కదా, అందుకని కష్టంగా ఉంది. ఏదో సేగూడ ముక్కలు తింటున్నాం. అది ఓకేనా? సరే, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది తెలుగులో అందరూ రొటేషన్కి కొట్టారు. తమిళ్లో ఒకటి కొట్టిన ఎల్లారు నల్లా இருக்கணும், நான் நல்லா இருக்கணும். అందులో నా నల్లా இருக்கணும்.